చాలా బాగున్నారు. రాబోయే ఎన్నికలలో మళ్ళీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు కేసీఆర్. కానీ రేపు కేసీఆర్ గారు అన్నీ సర్దుకున్న తర్వాత నువ్వు రామ్మా అందరం కలిసి పనిచేద్దాం, ఈ వైరుధ్యాలన్నీ వద్దు, ఇంకా బీసీ ఉద్యమం వద్దు, అన్ని పార్టీ పరంగానే పార్టీ ఎజెండాగానే పార్టీ వేదిక మీద నిర్వహిద్దామని రేపంటే ఈ ఉద్యమాన్ని వదిలేసి వెళ్ళిపోతారా? నేనేమంటున్నా అంటే ఫస్ట్లోనే చెప్పాను మీకు, తెలంగాణ జాగృతి అనేది మొదటి నుంచి ఉన్న సంస్థ. ఒకసారి రద్దు కూడా చేసారు కదా, కమిటీలు రద్దు చేసాం, సంస్థను రద్దు చేసాం, కమిటీలు రద్దు చేసినాం, మళ్ళీ వేసుకున్నాం తర్వాత, అది డిఫరెంట్ స్టోరీ. జాగృతి నుండి టేకప్ చేసిన ఏ మూమెంట్ కూడా ఆపలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జాగృతి నుండే మహిళా బిల్లు చేసినాం, ఉద్యమాలు చేసినాం. కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించే మహిళా బిల్లు కోసం ఉద్యమాలు చేసినాం. కేసీఆర్ గారు ఈ లెటర్ అంశం పరిష్కరించి అది పరిష్కారం చేసి ఈ బీసీ బిల్లు కూడా మీరు ఇట్లా చేయాలి అని చెప్తే వారిని కూడా కన్విన్స్ చేసి అల్టిమేట్గా బీసీలకు న్యాయం చేసేలాగా చేస్తా తప్పితే బీసీ ఉద్యమాన్ని వదిలిపెట్టే క్వశ్చనే లేదు. అట్లా వదిలిపెట్టేటటువంటి ఇంటెన్షన్ ఉంటే నేను 72 గంటలు దీక్ష చెయ్యను. ఒక తల్లి ఎంత ప్రేమగా తన పిల్లల కోసం పనిచేస్తుందో నేను అంతే కమిట్మెంట్తో బీసీ బిడ్డల కోసం పనిచేయడానికి ముందుకు వచ్చినాను. కాబట్టి నా ప్రాణం పెట్టి రేపు నిరాహార దీక్ష. ఎందుకు అంటే కేసీఆర్ కుటుంబం అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ ప్రజలు మొత్తం ఏదో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.